guys, welcome back to Hema Pawan channel. So ee roju nenu cheyabotuna recipe entante dry fruit laddu annamata. Post pregnancy tarvata idi చాలా యూజ్ అయింది నాకైతే. within 1 to 2 months లో నేను రికవర్ అయ్యాను. సో అందుకే ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. I am in 5th to 6th month, బట్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. ఏముందంటే కొన్ని ఆల్రెడీ మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, చాలా ఈజీ ఐటమ్, చాలా క్విక్గా చేసుకోవచ్చు. సో అందుకే ఇప్పుడు ఎలా చేయబోతున్నానో చూపించేస్తాను. లెట్స్ సీ. ఒక 1 టేబుల్ స్పూన్స్ అలా నెయ్యి తీసుకోవాలి. వీ హ్యావ్ గోంద్ అనమాట, ఇది అమెజాన్లో దొరుకుతుంది. సో వీ కెన్ ఆర్డర్. సో ఇది చాలా హెల్త్కి మంచిది. ఏ లడ్డు అయినా వితౌట్ దిస్ వీ కాంట్ అనమాట. చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఈవెన్ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడంలో కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇవేమో గసగసాలు, ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. కోకోనట్ పౌడర్ 1 కప్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మనము గోంద్ అనేది ఫ్రై చేసుకొని సైడ్కి వేసుకున్నాము. అంతే, ఏం లేదండి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని సైడ్కి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అలానే కొంచెం అసలు నెయ్యి ఏం యాడ్ చేయకూడదు, నార్మల్గా డ్రై చేయాలి. కోకోనట్ పౌడర్ అండ్ గసగసాలు ఉంటాయి కదా మన ఇంట్లో, సో అవి. అండ్ అది కూడా అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ 2-3 టేబుల్ స్పూన్స్ మనము గీ వేసుకొని, ఇప్పుడు ఇందులో ఏమేమి యాడ్ చేశానంటే పిస్తా అండ్ కాజు అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్మండ్. ఏంటంటే బేసిక్గా నా దగ్గర ఏవి ఉన్నాయో అవే యాడ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అంటే మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ లైక్ మీ దగ్గర బాదం ఇంకా చాలా ఉంటాయి కదా, కిస్మిస్, యూ కెన్ యాడ్, నో ప్రాబ్లం. సో బట్ యాజ్ ఆఫ్ నౌ వాట్ అయినా నేను కాజు అనేది కొంచెం యాడ్ చేసుకున్నాను. బికాజ్ ఎందుకంటే కాజు కొంచెం మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి, అండ్ అంతగా డాక్టర్ కూడా రికమెండ్ చేయదు ఎక్కువ కాజు తినమని. సో అందుకనే నేను వెరీ లైట్గా యాడ్ చేసుకున్నాను కాజు. అండ్ వాల్నట్స్ మాత్రం చాలా ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకున్నాను. ఎనీవే నేను బాదం యాడ్ చేయట్లేదు. వై? బికాస్ నేను ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు నానబెట్టి తింటాను కాబట్టి నో నీడ్ టు స్పెసిఫికల్లీ. బట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ మనం యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పిస్తా కూడా కొంచెం బాగానే యాడ్ చేసుకున్నాను. సో మనం ఇలా వీటిని క్రంచీగా ఇలా చేసుకోవాలి. ఆరెల్స్ వాటి కండు మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మిక్సీలో వేసుకొని వన్ టైం ఇట్లా అనేసిన అయిపోతుంది. బట్
ఫస్ట్ నేను స్మాష్ చేసుకుంటాను. సో ఫస్ట్ మనము అంజీరా వేసుకున్నాం కదా, సో ఇది ఇలా డ్రై అవుతుండగా సో ఫస్ట్ అంజీరా యాడ్ చేసుకున్నాక నవ్వు ఇవి డేట్స్ అనమాట. ఆల్రెడీ నేను డైరెక్ట్గానే తింటాను, సో అందుకే కొంచెం మాత్రమే యూస్ చేస్తాను. సో ఇవి కూడా ఇప్పుడు ఇందులో వేసేసి సో ఇలా స్మాష్ చేసుకొని గీతో వేసేసి కొంచెం ఇలాచీ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఏవైతే మనం అన్నీ ఫస్ట్ రోస్ట్ చేసుకున్నాం కదా, సో అవన్నీ ఒక దాంట్లో వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే మిక్సీ కప్పులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. అంటే ఇలా మనకి నచ్చిన సైజులో చిన్నగా చుట్టేసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్కమ్. సో ఇది ఈ విధంగా లడ్డు చేసుకొని మనం సైడ్కి పెట్టుకొని దెన్ ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం రోజుకి ఒకటే తినాలి, ఎక్కువ తినకూడదు. సో ఇది డ్రై ఫ్రూట్ కదా, సో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జస్ట్ ఒకటి తింటే చాలు. సో ఇలా డైలీ ఒకటి తింటే మనకి చాలా హెల్తీ. నార్మల్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ కదండి, నార్మల్ వాళ్ళు తిన్నా కూడా ఇది చాలా హెల్తీ. ఇది పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు తింటే ఏంటంటే తొందరగా రికవరీ అవుతారు అండ్ వాళ్ళు బ్రెస్ట్ మిల్క్ సప్లై అనేది కూడా బాగా ఎక్కువ అవుతుంది. సో ఇలా నేను అయిపోయిన ఒక 15 అలా చేసుకుంటాను. సో లైక్ నాకు 15 వస్తాయి. మంత్లీ 5 అట్లా చేసుకుంటాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. సో అలా చేసుకుని తింటేనే మంచిగా.
సో దిస్ ఈజ్ ఫైనల్లీ మై పోస్ట్ రికవరీ లడ్డు. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా హెల్ప్. వెరీ నైస్. ప్రతి ఒక్కటే తినాలి. We want